100% కొనసాగుతుంది. ఎల్లుండి నేను దీని మీద ఢిల్లీకి వెళ్తున్నాను. అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నాతో పాటు కొంతమందిని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. గురువారం రోజు సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ కూడా ఉంది న్యూఢిల్లీలో. తప్పకుండా కూడా నేను న్యూఢిల్లీ కూడా వెళ్ళి అక్కడ కూడా పోరాటాన్ని కొనసాగించడం జరుగుతుంది. 17వ తారీఖున శాసన మండలి సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాల్లో కూడా డిఎస్సి మీద ఖచ్చితంగా ఏం జరిగింది అన్నది వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి దాని గురించి కూడా పోరాటం చేయడం జరుగుతుంది. చాలామంది అవగాహన లేకుండా మాట్లాడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు టీచర్ పోస్టులు లేదని, అదేవిధంగా 2 సార్లు భంగపడ్డారని. వాస్తవంగా మొదటిసారి కోర్టుకు వేసినప్పుడు ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మా లాయర్ ప్రాపర్ ఆర్డర్లో పెట్టలేదన్నప్పుడు మళ్ళీ ఆర్డర్లో పెట్టి నేను మళ్ళీ గౌరవ కోర్టును అప్రోచ్ అవుతానని చెప్పి మేము వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇది వాస్తవం. రెండోసారి వేసినప్పుడు మీరు ఇన్ని ఎవిడెన్సెస్ చూపిస్తూ ఉన్నారు, మరి వారే అంటే ఎవరైతే నష్టపోయినారో వారే కోర్టుకి ఎందుకు రాలేదు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి మా లాయర్కి ఉన్నటువంటి అవగాహన మేరకు ఒక సమాచారం చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం చూసి కొంతమంది భయపడుతున్నారు, దీనంతా కూడా సాక్ష్యాలతో మేము అప్రోచ్ అయినామని చెప్పడం కూడా జరిగింది. వాస్తవంగా కూడా 350 మంది కోర్టుని అప్రోచ్ అయి ఉన్నారు. ఇప్పటికే ఆ అప్రోచ్ అయిన వాళ్ళలో 200 మందికి పైగా ఈ స్పోర్ట్స్ కోటాలో నష్టపోయిన వాళ్ళే గౌరవ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సుమారుగా ఇంకొక 70 మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కూడా జరిగింది. అవి అన్నింటినీ కలిపి మేము పిల్ ద్వారా వేయడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మళ్ళా ఈ నెలాఖరులో మళ్ళా హియరింగ్కి వస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా గౌరవ కోర్టు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వారు అడిగింది కేవలం ఏంటంటే ఆ బాధితులు కోర్టుని డైరెక్ట్గా ఎందుకు అప్రోచ్ కాలేదు, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది అనే విషయాన్ని మాత్రమే వారు ప్రస్తావించడం జరిగింది. ఈ వాస్తవాలన్నింటినీ కూడా నెక్స్ట్ హియరింగ్లో కోర్టు ముందుకు తీసుకురావడం కానీ దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించడం కానీ జరుగుతుంది తప్ప ఇదేదో ముట్టికాయలు పడ్డాయి ఇంకోటి పడ్డాయి అని అంటే అవగాహన లేకుండా మాట్లాడినటువంటిది. ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించాలి. ఎంక్వైరీకి ఎందుకు వెనుకాడుతూ ఉన్నారు? ఎంక్వైరీకి వాళ్ళు విశాలమైనటువంటి హృదయంతో మనసుతో వారు తప్పకుండా కూడా ఎంక్వైరీని కాల్ఫర్ చేయాలి కదా. దాన్ని తప్పించుకోవడానికి ఎందుకు ఈ దొంగ సాకులు దొంగ మాటలు చెప్పుకోవడం, అది ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వాస్తవంగా ఈ కేసులు అవన్నీ పెడతా ఉన్నప్పుడు కొంత పైనుంచి వచ్చినాయే. ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి దగ్గరుండే నాయకులంతా దీక్షల్లో పాల్గొనడం, దాని మీద కామెంట్స్ చేయడం జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా కూడా ఆయన హస్తం, ఆయన ఎఫర్ట్స్ దీని మీద ఉన్నాయన్నది మాత్రం ఈరోజు మనకు స్పష్టంగా అర్థమైంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.